చిరంజీవి ఉదారత ఏపీ సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందించిన మెగాస్టార్ చిరంజీవి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కేసులో సంచలన విషయాలు. కత్తితో దాడికి ప్లాన్ చేసినట్లు గుర్తించిన అధికారులు. 2027 గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ సమీక్ష. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన సినీ ప్రముఖులు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్న సీఎం. వినాయక చవితి వేళ తీయని కబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. గణేష్, దుర్గా మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని డిమాండ్. సినీ పరిశ్రమ కార్మికుల సమ్మె కారణంగా దాదాపు 2 వారాలకు పైగా షూటింగ్లు నిలిచిపోయి పలు సినిమాల నిర్మాణాలు ఆగిపోవడంతో సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపి కార్మికుల సమ్మె విరమణకు చర్యలు తీసుకోవడంతో పరిశ్రమకు భారీ ఊరట లభించింది. ఈ పరిమాణాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతల సంఘం ప్రతినిధులు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ సీఎం సహాయ నిధికి ₹1 కోటి భారీ విరాళాన్ని అందించారు. సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రకృతి విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Oh yeah, just use my pressure.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై గత వారం జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజేష్ సక్రియా తొలుత ఆమెపై కత్తితో దాడి చేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించాయి. పటిష్టమైన భద్రత కారణంగా తన ప్లాన్ ను చివరి నిమిషంలో మార్చుకుని ఆమెపై చేయి చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఢిల్లీలో వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుంచి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం రేఖా గుప్తా పట్టించుకోవడం లేదని నిందితుడు రాజేష్ సక్రియా ఆరోపించాడు. రాబోయే గోదావరి పుష్కరాలను 2027 దృష్టిలో ఉంచుకుని విస్తృత ప్రణాళికలు సిద్దం చేయాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిన్న మంత్రి నారాయణ రూడా మాస్టర్ ప్లాన్ గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. పుష్కర యాత్రికులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేపట్టాలన్నారు. రహదారుల అభివృద్ది, ప్రత్యేక మార్గాల ఏర్పాటు, ఘాట్ల వద్ద ఆధునిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో దేవీపట్నం దగ్గర నుంచి అంతర్వేది దాకా, అలాగే పోలవరం దగ్గర నుంచి నర్సాపురం దాకా రేవులు ఉన్నాయి. కోట్లాది మంది వస్తారు. గత అనుభవాల దృష్ట్యా ప్రతి పుష్కరాలకు కూడా కోట్ల మంది రావటం, పుణ్య స్నానాలు చేస్తారు సార్. పుణ్య స్నానాలు చేయడం కోసం ప్రధానమైనది ఘాట్ల నిర్మాణం. గతంలో నిర్మించిన ఘాట్లు సరిపోక ఎక్కడికక్కడే గోదావరిలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కూడా తమ ద్వారా దృష్టి వస్తున్నా. ఇవాళ ఒక్క పుష్కరాలకు సంబంధించి ఒక్క ఘాట్లే కాదు సార్, వివిధ శాఖలు ఉన్నాయి దీని కింద. ఒకటి ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీస్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సార్. దీని పుష్కరాలకి అడ్వాన్స్ గా కనుక ప్లాన్ చేయకపోతే కనీసం 10 కోట్ల మంది వస్తారు. ఈ దఫా 10 కోట్ల మంది వస్తారని అంచనాతో ముందుకెళ్తా ఉన్నాం. మనం ఏదైతే ఉన్న ఘాట్లు చాలా చోట్ల, ఒక రాజమండ్రి, కొవ్వూరే కాదు, నర్సపూరే కాదు, చాలా ఘాట్లు ఉన్నాయి సార్. ప్రతి పంచాయతీ ఏరియా కూడా చాలా ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్ల నిర్మాణం చేయలే. నిర్వహణ ఎవరు చేయాలో తెలియట్లా. ఎలా ఉందంటే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, ఘాట్లు కట్టడం వరకే మా బాధ్యత అంటారు. స్థానిక సంస్థలేమో మాకేం సంబంధం, ఇరిగేషన్ వాళ్ళు చేయాలంటారు. ఎవరు చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. గతంలో కూడా ఆఖరిలో నిర్మాణం మొదలు పెట్టినందువల్ల ప్రమాదాలు జరిగింది సార్. ఆఖరి రోజు దాకా పని జరుగుతూనే ఉంది. ఫలితంగా ప్రమాదం జరిగి అనేక మంది మరణించారు. ఈ దఫా అడ్వాన్స్ గా 2017లో వచ్చే పుష్కరాలకి భారీ ఎత్తున జనం వస్తారు కనుక ఎప్పటి నుంచే 2027లో వచ్చే పుష్కరాలకి భారీగా వస్తారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తారు సార్ ఈ పుష్కరాలకి. ఏదైతే గంగా పుష్కరాలకి ఎలా వెళ్తారో మనకు కూడా అలాగే వస్తారు. ఆ విధంగా దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితి, దసరా పండుగల సందర్భంగా మండపాల నిర్వాహకులకు శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్, దుర్గాదేవి మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉత్సవ కమిటీలకు లబ్ధి చేకూరనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే వినాయక నవరాత్రులకు, అలాగే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే దుర్గా నవరాత్రులకు ఈ ఉచిత విద్యుత్ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అనుమతి పొందిన నిర్వాహకులందరికీ ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొని గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకొని ఒక ఉప ఎన్నికలకు రావాలని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలలో ఓటమి భయం మొదలైందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా, అడ్డివారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు. పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తలిగినట్టు తలిగింది. పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి. లేకపోతే ఒకటే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు. బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై చెప్పి ఇక చాలు మీ దరిద్రం అని చెప్పి ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా, మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఇంకో 6 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. బై ఎలక్షన్ కూడా వస్తుంది, ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, బండి మీద ట్రాక్ మీదకి ఎక్కియాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు. వాళ్ళ ఇళ్లకు పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కొక్క వాళ్ళ ఇళ్లకు పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు. ఇంటింటికి పోతాడు. ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కప్తాడు. అవన్నీ మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లల్లా, వాళ్ళ ప్రసార మాధ్యమాలల్లా, వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్లల్లా ప్రముఖంగా వాళ్ళే రాసుకుంటారు. 10 మంది పోయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మేము గేట్లెత్తితే ఇది, గేట్లెత్తితే అది అని వాళ్ళే ఊకదంపుడు ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెల్లారు లేస్తే పుంకాలుగా ప్రకటనలు. 10 మంది ఎమ్మెల్యేలు పోయినరు, ఇంకా కొంతమంది వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలనే పెడతారు. వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడతారు. కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ 10 మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినారు.
గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిందని హోంమంత్రి అనిత అన్నారు. పెంటకోటలో ఆమె పర్యటించారు. గత ప్రభుత్వం పెంటకోట గ్రామాన్ని పట్టించుకోలేదన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. వైసీపీ హయాంలో ఒక్క రోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని, చంద్రబాబు వయస్సుకైనా గౌరవం ఇవ్వడం లేదంటూ మంత్రి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మళ్ళీ వస్తాను నువ్వు చెప్పేసుకోవడం కాదే, ప్రజలు చెప్పాలి. నువ్వు ఒక్క ఛాన్స్ అడిగిన పాపానికి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయావు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ వస్తాను ఏ మొహం పెట్టుకొని వస్తావు? కానీ వస్తానన్నా వాడు ఇది మంచి చేస్తానని చెప్పట్లా, రప్పా నరుకుతానని చెప్పి వస్తున్నావాడు ఎవడో ఊరుకుంటాడా? చెప్పండి మీరే. తల్లిని చెల్లిని కూడా అడ్డుగా ఉన్నారని చెప్పి బయటకు పంపించడమే కాకుండా తల్లి గురించి, సొంత చెల్లి గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలోని ఆ అమ్మాయి కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడితే నోరు మెదపలేకపోయాడంటే అలాంటి వాడు మనకు అవసరమా? తర్వాతలోనే ఒక్కసారి ఆలోచన. లాస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 2014 నుంచి 19 వరకు మద్యపాన నిషేధం చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో తీసుకెళ్లిపోయిన తర్వాత మీ అందరి ఆధారంతో మీ అందరూ కూడా మళ్ళా తిరిగి ఎన్డీఏ కూటమి రావాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, గౌరవ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో, ఈ రోజు మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో మమ్మల్ని తీసుకొచ్చి మంచి మెజార్టీలు, మామూలు మెజార్టీలు కాదు, 44,000 మెజార్టీ అంటే పాయకరావుపేట చరిత్రలో ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యే కూడా రాని మెజార్టీ దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఈవెన్ చాలా కీలకమైన మనం సరదాగా మాట్లాడలా. అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్ చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరైనా. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. పర్మిషన్ లేదు కదా, చేపిస్తావు నువ్వు. నేనే ఉన్నా చేయించేకి, నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు నేను నేర్పించేకి. సినిమా ఆడదు ఇప్పుడు, ఓకేనా? మందేం పోతుంది మేడం. బుక్క పకెట్ లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పకెట్ లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు సినిమా, ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు సార్ గురించి కేవలం ఎన్టీఆర్ చూసే మేము పార్టీలో ఉన్నాము, పార్టీకి చేస్తున్నాం. అలాంటిది ఎన్టీఆర్ తిట్టాడంటే మేము కూడా ప్రతిపక్షం లాగే మేము కూడా డైరెక్ట్ అటాక్ చేయాల్సి వస్తుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలోని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసుపై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారులు అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. రాయలేని భాషలో అసభ్య పదజాలం వాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న తీరుపై పోలీసు అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదగొట్టడానికి ఎస్ఐ అని సీఐ అనుకున్నారు. మోసం చెబుతారా?
శ్రీనివాస్ ఎస్సీ గారు మంచి ఏపీలోకి నేను ఎక్స్పెక్ట్ చేయడం ఇదిగే మొదలుకోవడానికి ఎస్ఐ అని సిఐ దీన్ని ఇంకా మంచి ఏపీలోకి నేను ఎక్స్పెక్ట్ చేయడం ఇదిగే మొదలుకోవడానికి ఎస్ఐ అని సిఐ అని దీన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబులో భయం మొదలైందని, ధైర్యం కోసం ఆయన ఓ భూత వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన అంబటి ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సీఎం చేసిన ప్రసంగంపై స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే అధికార కూటమి ఓటమి పాలు కావడం ఖాయమని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. ప్రజల మద్దతుతో వైసీపీ అధినేత జగన్ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెబుతూ వచ్చాడు. ఏంటది? చెత్త నుంచి సంపద అని కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర, దీంతో పాటు యుద్ధం అంట, దోమల మీద యుద్ధం అంట. నా చిన్నప్పుడు కూడా చెప్పాడు, దోమల మీద యుద్ధం అని కత్తి పెట్టేశారు ఒకసారి పెద్ద వాల్ పోస్టర్. దోమల నిర్మూలన కార్యక్రమం ఇది. సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం. దానికి యుద్ధం ఏంటి? అయ్యమన మనతో యుద్ధం చేస్తాయా? దోమల మందు కార్యక్రమాల గురించి చెప్తారు సహజంగా.